రాష్ట్రంలో అడుగడుగునా రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతోంది. ఫోన్ ట్యాపింగ్ పై ఫిర్యాదు చేయడానికి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కు వెళ్లిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై మళ్లీ ఉల్టా కేసు బనాయించారు పోలీసులు. ఒక ఎమ్మెల్యే ఫిర్యాదుపై చర్య తీసుకునేందుకు కూడా వెనుకాడుతున్నారు. ప్రజల తరఫున పోరాటం చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులపై అక్రమ కేసులు పెడుతున్నారు. మరోవైపు కౌశిక్ రెడ్డి ఇంటికి మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు, బీఆర్ఎస్ నేతల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇంతకంటే ఎక్కువ తమాషా చేయకంటున్నాను. ఇంతకంటే ఎక్కువ కానిస్టేబుల్ నేను బెదిరిస్తున్నాను. ఇంతకంటే ఎక్కువ చేయకు, తమాషాలు చేయకంటే అవన్నీ కానిస్టేబుల్ బడే కూర్చుంటాడు సార్ మా సారు వచ్చి మన ఆయన సపోర్ట్ చేద్దాం. ఇందిరమ్మ రాజ్యం అంటే ఎమర్జెన్సీ పాలన అని మరోసారి తేలిపోయింది. రేవంత్ సర్కారు నియంత పాలనలో రాజ్యాంగ హక్కుల ఉల్లంఘన యథేచ్ఛగా కొనసాగుతుంది. తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిన్న బంజారాహిల్స్ పిఎస్లో కౌశిక్ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే ఫిర్యాదుపై స్పందన లేని పోలీసులు ఉల్టా అతనిపైనే కేసు పెట్టి అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు భారీగా పోలీసు బలగాలను మోహరించారు. మాజీ మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి పాటు పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ నేతలు అక్కడికి చేరుకున్నారు. కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లనీయకుండా పోలీసులు వారిని అడ్డుకున్నారు. కౌశిక్ రెడ్డి అరెస్టుపై ప్రశ్నించినందుకు మాజీ మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డిని సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదే అంశంపై స్పందించేందుకు మనతో పాటు బీఆర్ఎస్ నేత రవీందర్ సింగ్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి. రేవంత్ మార్పు పాలన అంటే ఇదేనండి. అడుగడుగునా ప్రశ్నిస్తే బీఆర్ఎస్ నేతలను అక్రమ అరెస్ట్ చేస్తుంది. ప్రస్తుతం ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేశారు. కనీసం ఏం జరిగిందో విషయం తెలుసుకుందామని కలవడానికి వచ్చినటువంటి మాజీ మంత్రులు హరీష్ రావు కావచ్చు, అదేవిధంగా ఈటల రాజేందర్ గారిని కూడా, జగదీష్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేసి గచ్చిబౌలికి పిఎస్కి తరలించారు. ఈ అంశాన్ని ఏ విధంగా చూస్తారు? 100% మీరు అన్నదా ఏం అది లేదు. ఒక్క విషయం అయితే చాలా స్పష్టంగా తెలుస్తుంది. చంద్రశేఖర్ గౌడ్ గారు పోయి దరఖాస్తు ఇచ్చినాము, ఎప్పటిది ఎఫ్ఐఆర్ అన్ని టీవీలలోకి వెళ్ళిపోతుంది. ఎఫ్ఐఆర్ హరీష్ రావు గారి పైన. అదే పాడి కౌశిక్ రెడ్డి గారు కనుక పోలీస్ స్టేషన్కి వెళ్తే అది కూడా చట్టబద్ధంగా న్యాయధర్మంగా ఆయన ఫోన్ చేసి నేను వస్తున్నా, దయచేసి మీ టైం ఇవ్వండి అంటే వాళ్ళు టైం ఇచ్చినాక కూడా అలా ఆగకుండా వీళ్ళ ముందే పోవడం, తర్వాత లోపలికి వచ్చి అప్లికేషన్ తీసుకోవడం ఇవన్నీ చూస్తే ఏమనిపిస్తుందంటే ఏ రకంగానైనా పాడి కౌశిక్ రెడ్డి మీద కేసు పెట్టాలి. ఆ పెట్టిన కేసు ఏంటి 353 సెక్షన్ అవుతుంది. దానికి 41 CRPCకి వెళ్ళి నోటీస్ ఇవ్వాలి. మీరు ఎక్కడ లేదు భారతదేశంలో వాళ్ళ నోటీస్ ఇవ్వాలనుకుంటే ఒక హెడ్ కానిస్టేబుల్, ఒక కానిస్టేబుల్, రైటర్ పోయి ఇచ్చేస్తారు 41 CRPC. కానీ మీరు చూసింది ఈరోజు టీవీలలో, నేను కూడా విజువల్ చూసిన, పాడి కౌశిక్ రెడ్డి గారింటికి 150,000 మంది పోలీసులు ఆయన దగ్గర పోయినారు. 41 CRPC కదా, కాదు కదా, అక్రమ అరెస్ట్ కోసం పోయింది కదా. మీ దగ్గర ఉన్న సెక్షన్ ఏంటి? మీరు అసలు 41 CRPC ఇవ్వకుండా అరెస్ట్ చేయాలి, ముందే తీసుకొచ్చి అరెస్ట్ చేయాలనే ఆలోచన అనేది చాలా కుట్రపూరితం. అది నిజంగా కూడా చట్టంలో ఎక్కడ లేదు. న్యాయధర్మంగా ఆయనకు 41 CRPC ఇవ్వాలి, ఇన్ని రోజుల్లో రావాలి, జవాబు ఇవ్వాలని చెప్పాలి. కానీ అక్రమంగా అన్యాయంగా అంతమందిని తీసుకపోతే మీరు ఇంకొకటి చూసే ఉంటారు. హరీష్ రావు గారు కనుక కాడికి పోతే ఆయనకు కూడా అరెస్టే. అరే 41 CRPC ఇచ్చేది ఉంటే మేము తీసుకొస్తాం పోలీస్ స్టేషన్ రమ్మంటే అంటే కూడా వారిని అరెస్ట్ చేయడం అంటే ఇది అక్రమ అరెస్ట్ కాదా? అంటే ఎవరు ప్రశ్నించినా కానీ, ఎవరు అడిగినా కానీ, చట్టానికి లోబడి ప్రశ్నించినా కానీ వాళ్ళందరిపై అక్రమ కేసులు పెట్టడం, అన్యాయంగా వాళ్ళని అరెస్ట్ చేయడం, మేమిచ్చిన దరఖాస్తులకు ఎఫ్ఐఆర్ చేయకపోవడం, వాళ్ళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇచ్చిన దరఖాస్తులకు ఎఫ్ఐఆర్ చేయడం అనేది ఇది కుట్రపూరితమైన చర్య. ఏ రకంగా రేవంత్ రెడ్డి సర్కార్ ఏమనుకుంటుందంటే అందరినీ అరెస్ట్ చేయాలి, వీళ్ళని లోపలేయాలి అనే ఒక కుట్రపూరితమైన దాడులు మాత్రం మొదలుపెట్టింది. దీన్ని నిజంగా కూడా ప్రతి ఒక్కరు సమాజంలో, ఇటు చట్టానికి సంబంధించిన న్యాయవాదులు కానివ్వండి, ప్రజాస్వామ్యవాదులు కానివ్వండి, అందరూ కూడా ఖండించవలసిన విషయం ఇది. అరెస్ట్ చేయాలంటే చెయ్యండి, కానీ చట్టబద్ధంగా చేయండి మీరు నోటీస్ ఇచ్చి. కాబట్టి దీన్ని పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్నాం. ఇది కుట్రపూరితమైంది. అక్రమ అరెస్టులు ఇవన్నీ కూడా అన్యాయం, ఇవన్నీ కూడా నిలబడాయి.
కానీ ఏదో ఏ రకంగా వీళ్ళని అరెస్ట్ చేయాలి, వీళ్ళని లోపల పెట్టాలి, వీళ్ళు ఏదైతే అక్రమాలను రేవంత్ రెడ్డి అక్రమాలను బయటికి తీస్తుండ్రు, వీళ్ళపై దాడి చేయాలనే ఆలోచన తప్ప వేరే కార్యక్రమం కాదు. ఇది చాలా చక్కగా అర్థమైపోయింది ఇప్పుడు. రైట్, థ్యాంక్ యూ అండి మీ స్పందన తెలియజేస్తాను. తీసుకుంటుంటే ఈ షుడ్ కోఆపరేట్, ఈ షుడ్ ఆల్సో కోఆపరేట్. లేదంటే మిమ్మల్ని కూడా పికప్ చేస్తాం. చలో నడవండి. మీరు పోవద్దు, అబ్స్ట్రక్షన్ చేసుకోండి. సార్ ఏం చెప్తారు సార్? కౌశిక్ రెడ్డి ఇన్వెస్టిగేషన్ లేదు, అది పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తారు. కొంచెం ఆయన అరెస్ట్ చేస్తారు, లీగల్ యాక్షన్ తీసుకుంటారు కదా వాళ్ళు. పోలీసు వాళ్ళు లీగల్ యాక్షన్ తీసుకుంటుంటే ఈ షుడ్ కోఆపరేట్, ఈ షుడ్ ఆల్సో కోఆపరేట్. లేదంటే మిమ్మల్ని కూడా పికప్ చేస్తాం. చలో నడవండి. మీరు పోవద్దు, అబ్స్ట్రక్షన్ చేసుకోండి. సార్ ఏం చెప్తారు సార్? కౌశిక్ రెడ్డి ఇన్వెస్టిగేషన్ లేదు, అది పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తారు. కొంచెం ఆయన అరెస్ట్ చేస్తారు, లీగల్ యాక్షన్ తీసుకుంటారు కదా వాళ్ళు. పోలీసు వాళ్ళు లీగల్ యాక్షన్ తీసుకుంటుంటే ఈ షుడ్ కోఆపరేట్, ఈ షుడ్ ఆల్సో కోఆపరేట్. లేదంటే మిమ్మల్ని కూడా పికప్ చేస్తాం. చలో నడవండి. మీరు పోవద్దు, అబ్స్ట్రక్షన్ చేసుకోండి. సార్ ఏం చెప్తారు సార్? కౌశిక్ రెడ్డి